శ్రీకాకుళం నగరవాసులకు చిన్నారులకు వినోదాన్ని అందించే ఎగ్జిబిషన్ను అందుబాటులో ఉంచడం అభినందనీయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని తుమ్మా వీధిలో సోమవారం శ్రీ వెంకటేశ్వర ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్యులకు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా ధరలు ఉంచి వినోదాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. నగరవాసులకు వినోదం ఆట విడుపు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని, ఈ స్థితిలో ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అవసరమన్నారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో వినోదం అందించేలా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించడంతో పాటు సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందాలని నిర్వాహకులకు సూచించారు. భవిష్యత్తులో నగరవాసులకు వినోదం పంచి ఉల్లాసంగా ఉంచేందుకు పార్కులను ఏర్పాటు చేసి వాటి నిర్వహణకు పూర్తి స్థాయిలో చేపడతామని చెప్పారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రవేశ ద్వారం నుంచి యూరప్ సిటీని ఏర్పాటు చేశామని, ఈఫిల్ టవర్, హాఫ్ మూన్, ప్యారిస్ సిటీతో చిన్నారులకు ఆకర్షించే సెల్ఫీ షో, ఆట వస్తువులను, పరికరాలను, స్టాళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అరవల రవీంద్ర, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎగ్జిబిషన్ మేనేజ్మెంట్ దుర్గాప్రసాద్, గోపి, శ్రీనివాసరావు, విస్సు తారక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఈరోజు ఎగ్జిబిషన్ పట్టణ ప్రజలకి యాక్చువల్గా ఇక్కడ రిక్రియేషన్స్ ఏరియాస్ చాలా తక్కువ. ఈవినింగ్ సాయంకాలం వచ్చి ఎక్కడైనా కొద్దిగా ఆహ్లాదకరమైన వాతావరణం గడపడానికి లేవు. అలాంటి సందర్భంలో ఈరోజు ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసి ఇక్కడ నగర ప్రజలందరికీ, అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కూడా ఇది ఇక్కడ వినోదంగా అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల పిల్లలు, పెద్దలు అందరికి కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేశారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దీన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను.